నమస్కారం. పట్టాభిరామ బాణానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు ప్రస్తుత సమయంలో చాలా అవసరమైంది. ఈ కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్ళడం కాదు, వెళ్తూ ఉంది. వీటి వల్ల వచ్చిన సమస్యలు, దాంట్లో ముఖ్యంగా ఫటిగ్ అంటే అలసట. ఈ అలసట ఎలా ఉంటుందంటే అదేమీ శారీరకమైన జబ్బు కాదు. అంటే మరీ ఎక్కువగా ఉంటే దానికి డాక్టర్లు మందులు వాడాలి. ఈ మానసిక అలసటకి మనమే తగ్గించుకోవచ్చండి. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా కోవిడ్ వచ్చి పోయాక చాలామందికి ఉద్యోగాలు పోయాయండి. ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న షాపుల్లో పనిచేసేవాళ్ళు కానీ, లేకపోతే సినిమా థియేటర్స్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే రోడ్డున పడ్డారండి. రోడ్డున పడిన మళ్ళీ ఊర్లు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ కోవిడ్ అన్నారు. దీంతో ఏమైందంటే ఒక రకమైన రెస్ట్లెస్నెస్ వచ్చేసింది. ఈ రెస్ట్లెస్నెస్ని ఫటిగ్ సిండ్రోమ్ అంటారు. ఈ ఫటిగ్ అనేది తీవ్రమైన అలసట. దీనికి మరీ తీవ్రమైతే అప్పుడు సైకాట్రిస్ట్, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మామూలుగా ఇప్పుడు మన లెవెల్లో మనం ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది, రాగానే కంప్యూటర్ చూస్తూ అలా వాలిపోయింది. వీళ్ళకి కొంత మామూలుగానే స్కూల్స్ నుంచి రాగానే సాయంత్రం నిద్ర రావడం, విసుగ్గా ఉండడం, ఇది జరుగుతుంది. కొందరికి ఏమీ లేకపోయినా సరే, మొన్న ఒక ఆవిడ మాట్లాడుతూ నాకు చాలా ఫటిగ్గా ఉంటుందని. ఫటిగ్ అంటే ఏంటండి? అలసట అండి, విసుగు వస్తుంది, కోపం వస్తుంది. అంటే ఎందుకు కోపం వస్తుంది అని ఈ టీవీ ప్రోగ్రాంలు చూస్తే వస్తుందండి. వాళ్ళకి మాట్లాడడం రాదు, యాంకరింగ్ రాని వాళ్ళు యాంకరింగ్ చేస్తారు. మీకు ఎందుకమ్మా చూడటం మానేయండి. ఇంతలా ఉంటుంది, డ్యాన్స్ చేస్తుంది ఒక ఆవిడ, ఇంకోటికి మాట్లాడటమే రాదు తెలుగు. నేనన్నా ఇవన్నీ మీరు తెచ్చుకున్న రోగాలు. ఛానల్ మార్చేయండి, చక్కగా భక్తి ఛానల్కి వెళ్ళండి. లేదండి వాళ్ళందరూ అలా చేస్తారు. ఆ ఛానల్ మీదైనప్పుడు మీరు బాధపడాలి. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళు చేస్తారండి, వాళ్ళది అది. అలాగే టీవీ సీరియల్స్, వాటి గురించి సీరియల్ అయిపోగానే మధ్యలో వాళ్ళు ఏదో సడన్గా ఆపుతారు. దాంతో టెన్షన్ పడేవాళ్ళు ఉన్నారండి, ఏమైపోతుంది తర్వాత ఈ అమ్మాయికి. సో ఇవన్నీ ఏంటంటే తెచ్చుకున్న రోగాలండి, ఆధునిక జబ్బులు. సో ఫటిగ్ వల్ల ఏది ఏమైనా మన వ్యక్తిగత జీవితం పాడవకూడదండి. ఉద్యోగంలో నాకు ఫటిగ్ ఉందనుకోండి, పంపించేస్తారు నన్ను అలసటగా. ఇప్పుడేం చేద్దామని బాస్ అంటే, సార్ రేపు చేద్దామా సార్ అన్నాడు అనుకోండి. ఇదివరకు అయితే ఊరుకునేవాడు బాసు, సరేలే నేను ఇవాళ ఇంతో చేయించుకుంటాను, రేపు నువ్వు ఏదైనా ఉంటే చూద్దాంలే అంటాడు. ఉద్యోగాలు ఏమి పర్మనెంట్ కాదండి. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఫీలింగ్ డ్రౌజీ. చూడండి పాపం పక్కన వేడివేడి కాఫీ పెట్టుకుంది, కంప్యూటర్లో చూస్తుంది, ఆవలింతలు వచ్చేస్తున్నాయి. పోని పడుకుందామా అంటే నిద్ర రాదండి. ఒక ఏదో తెలియని ఒక విసుగు అనమాట. ఇది క్రానిక్ అయితే మాత్రం వాళ్ళు ఎవరిని చూసినా చికాకు పడతారండి. అంతకుముందు ప్రేమగా మాట్లాడిన ఫ్రెండ్ ఫోన్ రాగానే అబ్బా వీడు ఫోన్ చేస్తున్నాడు. ఇది తమాషా జబ్బండి. ఇది స్ట్రెస్ కాదు, కానీ ఈ ఫటిగ్ అనేది ఈ మధ్య కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత చాలామంది, ఎందుకంటే కోవిడ్ టైంలో బంధువులు కూడా ఎవరు రాలేదు ఇంటికి. ఇప్పుడు సడన్గా అందరూ రావడం మొదలయ్యారు. వీళ్ళకి భరించలేకపోతున్నారు. అప్పుడు వచ్చినప్పుడు మొదటి సంవత్సరం చాలా దూరంగానే ఉంచారు. రెండో సంవత్సరం రాగానే వాళ్ళని ఫినాయిల్లో తడిపేసి డెటాల్ కొట్టి రానిచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా అనుమానమే, ముక్కు గుడ్డ కట్టుకోకుండా వచ్చాడు ఈయన, ఎక్కడెక్కడికో వెళ్ళారు. రెండోది ఏంటంటే హెడేక్ అండి. రీజన్ ఏమి ఉండదండి. మనకి బాగా ఎక్కువగా విసుగు ఎక్కువ ఉన్నప్పుడు హెడేక్ రావచ్చు. ఇట్ ఈజ్ నాట్ ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రాబ్లం లాంటిది కాదండి. ఇది బాగా విసుగు వచ్చినప్పుడు అప్పుడప్పుడు అంటారు, అబ్బా సినిమాకి వెళ్ళాను తలనొప్పి వచ్చేసిందిరా, నేను ఇంటర్వెల్ దాకా ఉండలేకపోయాను నేను అంటారు. అక్కడ ఏంటంటే ఆ విసుగు.
ఈ ఫెటిగ్ ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా స్థిరంగా 20 మినిట్స్ కన్నా కూర్చోలేరండి. వాళ్ళకి చాలా ఆసక్తికరమైనది కూడా వాళ్ళు చూడలేరు. ఫెటిగ్ ఒక సిమ్టమ్ అండి. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాషన్, అంటే ఇక తీవ్రంగా అలసిపోతారండి. అంటాడు, ఎక్కువసేపు నిలబడలేడు, ఎక్కువసేపు కూర్చోలేడు, తిరుగుతూ ఉంటాడు, అటు తిరుగుతాడు. ఏమిటంటే నీరసంగా ఉందంటాడు. పోనీ తినలేదా అంటే అప్పటిదాకా అన్నీ తిన్నాడు. ఈ ఒక ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఫెటిగ్ అనేది కొంచెం మళ్ళీ స్ట్రెస్ లాగా ఒక జబ్బులా పట్టుకుంటుంది. దీనికి మందులు ఏవీ లేదండి. మరీ ఎక్కువైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మెమరీ. దీనికి వీళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను మర్చిపోతున్నాను. చాలా చిన్నవే అండి, కళ్ళజోడు ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, అదేమో ఇక్కడ ఉంటుంది తల మీదే. కీస్ మర్చిపోతారు. నాకు వెహికల్ ఎక్కడ పార్క్ చేశాను, నేను వేళ టాబ్లెట్ వేసుకున్నానా లేదా, వైఫ్ చెప్తుంది మీరు వేసుకున్నారు అని, నేను వేసుకోలేదనుకుంటా, సరే వేసుకోండి రెండోది అంటుంది. అనగానే మళ్ళా ఎందుకు అలా చెప్తావు. అలాగే చాలా బాగా తెలిసిన వాళ్ళ బర్త్డేలు మర్చిపోతారండి. టెలిఫోన్స్ అంటే ఏమవుతుందంటే యు ఆర్ ప్రోగ్రామింగ్ యువర్ మైండ్ దట్ యు ఆర్ లూజింగ్ మెమరీ. నేను మర్చిపోతున్నాను, నువ్వేం అడగకండి అంటారు. యూజువల్గా ఇది రిటైర్మెంట్ తర్వాత వస్తుంది. కానీ ఇప్పుడు యంగ్ పీపుల్కి కూడా ఈ ఫెటిగ్ బాగా అలసిపోయినప్పుడు వస్తుంది. సో లాస్ ఆఫ్ మెమరీ. దెన్ స్లీప్ డిజార్డర్స్ అండి. అబ్నార్మల్గా ఎప్పుడు పడుకుంటే అప్పుడు నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది, 1 గంట పడుకుంటాడు. అలా మధ్యాహ్నం 2 సార్లు పడుకున్నాడు అనుకోండి, ఇంకా రాత్రి నిద్ర పట్టదు. అలా చూస్తూ ఉంటాడు, గడియారం కేసి చూస్తూ ఉంటాడు, ఎప్పుడు తెల్లారుతుందా అని. సమస్య ఏది లేదండి, కానీ ఏంటంటే ఏంటో ఇది అంటే నిట్టూర్పులు. నెక్స్ట్ రెడ్యూస్డ్ కాన్సన్ట్రేషన్. ఏది ఒక విషయం మీద ఫోకస్డ్గా మైండ్ పెట్టలేదు. ఇది ఆలోచించేలోగా ఇంకోటి, ఇది ఆలోచించేలోగా మొత్తం అన్ని ఆలోచనలు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతుంటాయి. ఓవర్లాప్ అయినప్పుడు విసుగు వస్తుంది. సో ఏం చేయాలి ఇలాంటప్పుడు, రైట్? దీనికి ఒక 5 మంచి పద్ధతులు ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే, లేచి రోజు పొద్దున్న మీరు వాకింగ్ చేయాలండి. చాలామందికి తెలియదు. ఈ వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కోసం కాదండి. ఈ ఈ పాదాలకి ఇది ఇది ఇంట్లో చేసే వాకింగ్, ఇంట్లో కానీ వరండాల్లో కానీ ఆక్యుప్రెషర్ కావాలండి. పాదాలకి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాదాలు నేల మీద ఆనుకోవాలి, చెప్పులు లేకుండా. కొంతసేపు వాకింగ్ చేయండి, 10 మినిట్స్. రెండోది ఈ స్ట్రెస్ బాల్స్ అని చెప్పి ఉన్నాయి, మనం గతంలో కూడా చూపించాం. ఆ బాల్స్ని నొక్కుతూ ఉండాలండి. చాలామంది ఊరికే ఇలా నొక్కుతూ ఆడుకుంటున్నట్టుగా ఉంటారు, అది కదండి. ఈ పాయింట్స్ తోటి ఈ ఫింగర్ టిప్స్ అన్నీ ఇది బ్రెయిన్ మీద, హార్ట్ మీద అవి పనిచేస్తాయి. మనం శరీరంలో ఏ భాగాన్నైనా మాసాజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బ్రెయిన్ మీద చేసుకోలేం, హార్ట్ మీద చేసుకోలేం. దానికి బెటర్ ఏంటంటే ఈ బాల్స్ని ఇలా నొక్కడం. దీన్ని ఆక్యుప్రెషర్. మన ఆక్యుపంక్చర్ విన్నారు కదా, ఇది ఆక్యుప్రెషర్. 21 టైమ్స్ నొక్కాలి. 21 టైమ్స్ నొక్కితే యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఏ హ్యాబిట్. ఇది ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్ ఉందండి నాకు. ఈ 21 టైమ్స్ నొక్కడం అనేది ఫెటిగ్కి చాలా అద్భుతమైన ఇది. వాకింగ్ ఒకటి, ప్రెషర్ ఒకటి, తర్వాత మీకు ఇష్టమైన కొంచెం హ్యూమర్తో ఉండే పాత సినిమాలు చూడండి. అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, మీరు ఇవి చూస్తూ ఉండాలి. తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. దీనికి మందులు వాడాల్సిన అవసరం లేదు. అండ్ చాలా ముఖ్యమైనది ఆఖరిది ఏంటంటే, మీరు మీ టైంని కరెక్ట్గా ఒక టైం టేబుల్ లాగా, అంటే పొద్దున్న ఇంటికి లేవాలి. ఇప్పుడు నేను ఎన్ని పరిస్థితి, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, చలికాలమైనా, ఎండాకాలమైనా 5ంటికి లేస్తానండి. లేచిన తర్వాత నాకేం పని ఉండదు, బుక్స్ చదువుకుంటూ ఉంటాను. ఒక రొటీన్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఈ రొటీన్ కరెక్ట్గా పెట్టుకున్న వాళ్ళకి ఈ ఫెటిగ్ ఉండదండి. సో టైమ్లీ ఫుడ్,
టైమ్లీ స్లీప్ అండ్ టైమ్లీ ఎక్సర్సైజ్. ఈ 3 చేయండి. అండ్ కోవిడ్ లాంటి లక్షణాలు ఒకవేళ వచ్చి వెళ్ళుంటే దానికి తగ్గ మాత్రలు ఆ మెడిసిన్స్ అవి తీసుకోండి. టేక్ ఆల్ ప్రికాషన్స్. ఎందుకంటే ఈ మధ్య మాకు ఎక్కువగా పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకేంటంటే ఒకసారి కోవిడ్ వస్తే ప్రమాదంట, హార్ట్ అటాక్ వస్తుంది, ఏదో టా 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 అంటూ వినడం. ఏమి లేదండి, జాగ్రత్తగా ఉండండి. నథింగ్ టు వరీ అండ్ యూ విల్ బీ సేవ్డ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.